So today we will discuss about the new topic, that is phase rule chemistry. This is last unit topic. So now we will start the new topic. Now I will share the presentation. సో ఇంకెవరైనా ఉంటే అడ్మిట్ చేయను, ముందే చెప్పేశాను. సో టైం అనేది అయిపోయింది కాబట్టి సో ఇంకెవరిని అడ్మిట్ చేసేది లేదు. సో ఫేజ్ రూల్ మా ప్రెజెంటేషన్ కనబడుతుందా? కనిపిస్తా. ఓకే. ఫేజ్ రూల్. సో ఫేజ్ రూల్ అంటే ఏంటమ్మా అంటే, ఈ ఫేజ్ రూల్ అనే దాన్ని ఫస్ట్గా మనకి ఎవరు ప్రపోజ్ చేశారంటే ద గ్రేట్ సైంటిస్ట్ విల్లార్డ్ గిబ్స్. ఈ విల్లార్డ్ గిబ్స్ అనే సైంటిస్ట్ ఫస్ట్గా ఈ ఫేజ్ రూల్ని ప్రపోజ్ చేశాడమ్మా. జనరల్గా ఈ ఫేజ్ రూల్ అంటే అర్థం ఏంటంటే, మనకి జనరల్గా నేచర్లో లిక్విడ్స్ ఉంటాయి, సాలిడ్స్ ఉంటాయి, గ్యాసెస్ ఉంటాయి. ఈ మూడు ఒకదాంట్లో ఒకటి ఏమవుతాయంటే ఇమిజిబుల్ అనమాట. ఒకదాంట్లో ఒకటి కలవవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఏదైనా హెట్రోజీనియస్ మిక్చర్ తీసుకోనండి. హెట్రోజీనియస్ మిక్చర్ అంటే అర్థం ఏంటంటే, అందులో అంటే కంప్లీట్గా డిజాల్వ్ అవ్వలేనటువంటి ఏదైనా ఒక ప్రెసిపిటేషన్ తీసుకున్నాం అనుకోండి, అందులో మనకు ఒక సాలిడ్ పార్ట్ ఉంటుంది, లిక్విడ్ పార్ట్ ఉంటుంది. అక్కడ ఫేజ్ ఎన్ని ఫేజెస్ ఉన్నాయంటే 2 ఫేజెస్ అని చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, మనం తీసుకునేటటువంటి వాటర్, దట్ ఈజ్ క్లియర్ సొల్యూషన్, ఇట్స్ హ్యావింగ్ ఓన్లీ 1 ఫేజ్. లేదు ఒక దాంట్లో సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ 3 ఉన్నాయనుకోండి, 3 ఫేజెస్ అని చెప్తాం అనమాట. ఇలా మనం ఫేజెస్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఈ ఫేజెస్ గురించి ఫస్ట్ విల్లార్డ్ గిబ్స్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు. ఆయన ఏం చేశాడంటే, ఫార్వర్డ్ ద జనరలైజేషన్ విచ్ రిలేట్స్ ద నెంబర్ ఆఫ్ ఫేజెస్. సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేజెస్ అండ్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అండ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఏ హెట్రోజీనియస్ సిస్టమ్ ఇన్ ఏ ఈక్విలిబ్రియం. ఆయన ఏం చేశారంటే, విల్లార్డ్ గిబ్స్ పుట్ ఫార్వర్డ్ ఏ జనరలైజేషన్ విచ్ రిలేట్స్ దేని గురించి అంటే, నెంబర్ ఆఫ్ ఫేజెస్ గురించి అండ్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ గురించి అండ్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి. ఇవన్నీ ఎందులో ఉంటాయంట? హెట్రోజీనియస్ సిస్టంలో ఉంటాయి. సో వాటి గురించి ఈయన ఒక జనరలైజేషన్ చేసి ఒక ఫేజ్ రూల్ని ఈయన ప్రపోజ్ చేశాడు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫేజ్ రూల్కి ఒక ఈక్వేషన్ ఉందండి. ద ఫేజ్ రూల్ స్టేట్స్ దట్ ఏంటి అంటే, నెంబర్ ఆఫ్ ఫేజెస్. ఫస్ట్ వన్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేజెస్. నెక్స్ట్ ఏంటి? నెంబర్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ ద సిస్టమ్ అండ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్.
ఈ ఫేజెస్ అంటే పి అంట, పి ఈక్వల్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఫేజెస్. సి అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. ఎఫ్ అంటే ఏంటి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఈ మూడింటిని ఈయన చూసుకొని ఒక ఈక్వేషన్ ప్రపోజ్ చేశాడు. దట్ ఈజ్ ఎఫ్ ఈక్వల్స్ టు సి మైనస్ పి ప్లస్ టూ. ఎఫ్ ఈక్వల్స్ టు ఏంటి అంటే సి మైనస్ పి ప్లస్ టూ. సి మైనస్ పి ప్లస్ టూనే మనకి ఇక్కడ ఈక్వేషన్ అమ్మా. ఎఫ్ ఈక్వల్స్ టు సి మైనస్ పి ప్లస్ టూ. ఇట్ ఈజ్ ఏ ఈక్వేషన్. పి అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఫేజెస్. ఎఫ్ అంటే ఏంటి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సి అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. వీటిని ఈ మూడింటిని యూజ్ చేసుకొని ఒక ఈక్వేషన్ని డెరైవ్ చేశారమ్మా. ఆ ఈక్వేషనే ఎఫ్ ఈక్వల్స్ టు సి మైనస్ పి ప్లస్ టూ. ఎఫ్ ఈక్వల్స్ టు ఏంటి, సి మైనస్ పి ప్లస్ టూ. సో ఇక్కడ చూసుకుంటే ఎఫ్ అంటే ఏంటి, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. పి అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఫేజెస్. సి అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. పి అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఫేజెస్. సి అంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. ఎఫ్ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇలా ఈ మూడింటిని ఏం చేశారంటే వీళ్ళు డెరైవ్ చేశారు ఒక ఈక్వేషన్. ఎఫ్ ఈక్వల్స్ టు సి మైనస్ పి ప్లస్ టూ. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఫేజ్ రూల్ ఈజ్ proposed by Willard Gibbs. He has put forward generalization which relates number of phases, P number of components, C degrees of freedom, F. The equation is F equals to C minus P plus 2. ఫేజ్ అంటే ఏంటి డిఫైన్ చేయాలి. ఒక ఫేజ్ని తెలుగులో ప్రావస్థ అంటాం అన్నమాట. ప్రావస్థ తెలుగులో. ఫేజ్ని ఎలా డిటర్మైన్ చేసామంటే ఏ ఫేజ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, ఎలా చేశారు, ఎనీ హోమోజీనియస్ పార్ట్ ఆఫ్ ద హెట్రోజీనియస్ సిస్టమ్. హెట్రోజీనియస్ సిస్టమ్ అంటే రెండు ఒకదాంట్లో ఒకటి ఇమిజిబుల్ అంటే మిజిబుల్ కానటువంటి ఏదైనా సిస్టమ్ని హెట్రోజీనియస్ సిస్టమ్ అంటాం. ఆ హెట్రోజీనియస్ సిస్టమ్ నుంచి సెపరేట్ చేయబడుతున్నటువంటి హోమోజీనియస్ పార్ట్ని దాన్ని ఫేజ్ అంటామంట. ఏ ఫేజ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎనీ హోమోజీనియస్ పార్ట్ ఆఫ్ ద heterogeneous system which is physically distinct and mechanically separable from other parts of the system. Ante a phase is defined as any homogeneous part of the heterogeneous system which is physically distinct and mechanically separable from the other part of the system. ఇప్పుడు మనం హెట్రోజీనియస్ అనే సిస్టమ్ తీసుకున్నామండి. అంటే రెండు ఒక దాంట్లో ఒకటి ఇమిజిబుల్ అయ్యేటటువంటి ఏదైనా ఒక సిస్టమ్ తీసుకోండి. ఆ సిస్టమ్ నుంచి మనము హోమోజీనియస్ పార్ట్ని ఫిజికల్గా మనము ఏం చేయాలంటే సెపరేట్ చేస్తే, ఆ పార్ట్ నుంచి ఈ హోమోజీనియస్ పార్ట్ని సెపరేట్ చేస్తే అప్పుడు దాన్ని ఏమంటామంటే ఫేజ్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి అమ్మా. మిక్చర్ ఆఫ్ 2 or more gases ఆర్ కంప్లీట్లీ మిజిబుల్. ఇప్పుడు నేను ఒక రెండు గ్యాసెస్ తీసుకున్నామ్మా. H2 గ్యాస్ అండ్ N2 గ్యాస్. H2 గ్యాస్ అండ్ N2 గ్యాస్. ఈ రెండు గ్యాసెస్ని కలిపితే ఒకే ఫేజ్ కింద తీసుకుంటా. ఎందుకంటే ఈ రెండు ఒకదానిలో ఒకటి మిజిబుల్ అయిపోతాయి. బోత్ ఆర్ మిజిబుల్. ఒకదానిలో ఒకటి ఏమవుతాయి, మిజిబుల్ అవుతాయి. కాబట్టి సో కంప్లీట్గా ఏం చేస్తాను నేను, సో ఓన్లీ వన్ ఫేజ్ కిందే తీసుకుంటాం. P ఈక్వల్స్ టు 1 అనమాట. సచ్ సిస్టమ్ కన్సిస్ట్ ఓన్లీ వన్ ఫేజ్. P ఈక్వల్స్ టు 1 అంటే మిక్చర్ ఆఫ్ 2 గ్యాసెస్ అంటే ఏంటి, ఒక H2 అనే గ్యాస్ తీసుకోండి. H2 అనే గ్యాస్ అనేది మీరు తీసుకోండి.
ఆ H2 గ్యాస్ ప్లస్ ఇంకో గ్యాస్ ఏంటి N2 గ్యాస్ ప్లస్ N2 అండి. ఈ రెండు తీసుకుంటే ఈ రెండు ఏ ఫామ్లో ఉంటాయి? గ్యాస్ ఫామ్లో ఉంటాయి. ఈ రెండు ఏమయ్యాయి? ఒకదాంట్లో ఒకటి కలిసిపోయాయి. కలిసిపోతే రెండు గ్యాసెస్ ఒక దాంట్లో ఒకటి కలిసిపోతే వాటిని ఏమంటామంటే మిజిబుల్. ఓకే, ఒక దాంట్లో ఒకటి మిజిబుల్ అవుతాయి. సో దీన్ని ఏమంటాము అంటే మనము వీటి యొక్క ఫేజెస్ ఎన్ని అంటే ఓన్లీ వన్ ఫేజ్ అని చెప్తాం. ఎన్ని? ఓన్లీ వన్ ఫేజ్. నెక్స్ట్ ఇమిజిబుల్ లిక్విడ్స్. ఇమిజిబుల్ లిక్విడ్స్ కన్స్టిట్యూట్ మల్టిపుల్ ఫేజెస్. ఇమిజిబుల్ లిక్విడ్స్ అంటే ఒకదానిలో ఒకటి కలవ కదమ్మా. ఇప్పుడు లిక్విడ్ సాలిడ్ తీసుకున్నాం, కలుస్తాయా? కలవు. ఓకేనా? ఇలా రెండు ఇమిజిబుల్ లిక్విడ్స్ తీసుకుంటే అక్కడ సచ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ ఫేజెస్, చాలా ఎక్కువ ఫేజెస్ ఉంటాయి అందులో, యాజ్ ద నంబర్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ ప్రెజెంట్. అవి ఒక దాంట్లో ఒకటి కలవు కాబట్టి మనం నెంబర్ ఆఫ్ ఫేజెస్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్, ఏ సాలిడ్ మిక్చర్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ ఫేజెస్ యాజ్ ద నెంబర్ ఆఫ్ లిక్విడ్స్ ప్రెజెంట్. ఇప్పుడు సాలిడ్స్ తీసుకుంటే సాలిడ్లు కూడా డిఫరెంట్, ఒకదానికొకటి కలవు అనమాట. అక్కడ కూడా మనం నెంబర్ ఆఫ్ తీసుకుంటాం అనమాట. సో నెక్స్ట్, కాంపోనెంట్ అంటే ఏంటి? దీన్ని ఘటకం అంటాం మనం తెలుగులో. వాట్ ఈజ్ కాంపోనెంట్? కాంపోనెంట్ అంటే ఏంటంటే ద నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్, ద నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ సిస్టమ్ at equilibrium is defined as minimum number of chemical species, minimum number of chemical species by means of which the composition of the all phases in the system can be expressed by means of chemical equation. ఇక్కడికి రండి, ఇది మీరు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుద్ది. వాటర్, వాటర్ అనేది ఎన్ని ఫామ్లో ఉంటుందంటే ఐస్, that is solid. Water, that is liquid. Water vapor, that is evaporation gas. అంటే వాటర్ అనే ఒకటి తీసుకుంటే వాటర్లో ఎన్ని ఫామ్స్ ఉన్నాయి? 3 phases ఉన్నాయి. ఐస్ సాలిడ్, సాలిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేజ్ డిఫరెంట్ ఫ్రమ్ లిక్విడ్ అనమాట. వాటర్ ఈజ్ లిక్విడ్, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వ్యాపర్ అనమాట. లిక్విడ్, వ్యాపర్ ఈజ్ ఏ డిఫరెంట్ ఫ్రమ్ సాలిడ్ అండ్ లిక్విడ్. సో ఇక్కడ ఐస్లో సాలిడ్, వాటర్లో లిక్విడ్, వాటర్ వేపర్లో గ్యాస్, 3 డిఫరెంట్ ఫేజెస్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని ఉన్నాయి అంటే ఈక్విలిబ్రియాలో 3 ఉన్నాయని చెప్తాం. అయితే మీరు ఫేజెస్ అయితే 3 చెప్పాము, మరి కాంపోనెంట్స్ ఎన్ని ఉంటాయమ్మా? కాంపోనెంట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఫేజెస్. ఫేజెస్ కాంపోనెంట్స్ ఒకటి కాదు. సో ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ సిస్టమ్ at equilibrium is defined as minimum number of chemical species by means which the composition of all phases. అంటే ఇక్కడ ఈ 3 వాటర్ వేపర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వాటర్ నుంచి వచ్చింది. వాటర్ అనేది వాటరే. ఐస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వాటర్ నుంచి వచ్చింది. అంటే ఈ 3 ఫేజెస్ ఎక్కడి నుంచి వచ్చాయి? వాటర్ అనే సిస్టమ్ నుంచి వచ్చాయి. అయితే వాటర్ అనేది అక్కడ ఎన్ని కాంపోనెంట్స్? ఓన్లీ 1 కాంపోనెంట్స్. Water is a single component. Water is a single component. This water having how many phases? Phases are 3 phases. One is solid, second one is liquid, third one is gas, water vapor. So అలా కాంపోనెంట్ అంటే ఘటకం. ఎన్ని ఉన్నాయి? ఒకటే, దట్ ఈజ్ వాటర్. ఫేజెస్ 3, ఐస్, వాటర్, వాటర్ వేపర్. ఈ విధంగా మనం కాంపోనెంట్స్ గురించి మాట్లాడుతాం. సో నెక్స్ట్, the composition of each phase can be expressed in terms of only one compound H2O. Thus water system is a component system. A component system manaka water, a component system, a component inni one component system. ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? 3 phases. 3 ఫేజెస్ ఉన్నాయి. వెరీ గుడ్. ఫార్ములా ఏంటి?
ఫేజ్డ్ ఫార్ములా ఏంటమ్మా ఫార్ములా? ice water vapor. F equals to ఫార్ములా F is equal to C minus P plus 2, sir. వెరీ గుడ్. F ఈక్వల్స్ టు C మైనస్ P ప్లస్ 2 ఈ విధంగా మనం మాట్లాడతాం. సో నెక్స్ట్ కన్సిడర్ డికంపోజిషన్. ఇక్కడ మీరు చూడండి, కాల్షియం కార్బోనేట్ అనే సాలిడ్ తీసుకున్నామమ్మా. కాల్షియం కార్బోనేట్. ఈ కాల్షియం కార్బోనేట్ ఎలా ఉందంట? ఫస్ట్ ఇక్కడ సాలిడ్లో ఉంది. ఇది డికంపోజిషన్ జరిగింది అనుకోండమ్మా. కాల్షియం ఆక్సైడ్ దట్ ఈజ్ సాలిడ్ అండ్ CO2 దట్ ఈజ్ గ్యాస్ అనమాట. డికంపోజ్ అయితే కాల్షియం కార్బోనేట్ అనే సాలిడ్ డికంపోజ్ అయితే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కాల్షియం ఆక్సైడ్ CO2 కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కింద ఫామ్. సో ఇక్కడ మనం ఒక సాలిడ్ తీసుకుంటే ఇక్కడ సాలిడ్ ప్లస్ గ్యాస్ అనేవి రెండు వచ్చాయి, చూసారా? సో దిస్ సిస్టమ్ appears to be 3-component system. This system appears to be 3-component system, but it is a 1-component system. Indiki 1-component system because the composition of each phase in the system expressed by using 2 of the constituents. అంటే మనకి ఇక్కడ రెండు ఫేజెస్ వచ్చాయి, వన్ ఈజ్ సాలిడ్ అండ్ గ్యాస్. మరి ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఓన్లీ 1 కాంపోనెంట్ దట్ ఈజ్ కాల్షియం కార్బోనేట్. మనం కాల్షియం కార్బోనేట్ గురించి మాట్లాడుకుంటే కాంపోనెంట్స్ ఏంటంటే ఒకటని చెప్పాలి, ఫేజెస్ ఏంటంటే సాలిడ్ ప్లస్ గ్యాస్ రెండని చెప్పాలన్నమాట. ఓకే, ఇక్కడ ఇఫ్ CaO అండ్ CO2 ఆర్ టేకెన్ యాజ్ ద కాంపోనెంట్స్, ఇక్కడ ఫేజ్ ఒకవేళ మనకి ఇక్కడ చూసుకుంటే CaO CO2ని కాంపోనెంట్స్ తీసుకున్నాను అనుకోండి, రివర్స్ అనమాట. నేను రివర్స్ తీసుకుంటున్నా. CaO CO2 నుంచి ఏం ఫామ్ అవుతుంది? CaCO3 ఫామ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఏం చేసాం, CaCO3 నుంచి CaO ప్లస్ CO2. ఒకవేళ ఈ రెండు కలిస్తే మనకి ఏం ఫామ్ అవుద్ది? CaCO3. ఒకవేళ ఈ రెండింటిని నేను కాంపోనెంట్ అనుకుంటే, CaO CO2ని కాంపోనెంట్ అనుకుంటే ఫేజ్ ఏమవుద్ది? CaCO3. ఓకేనా? అలా ఒకవేళ CaOని కాంపోనెంట్ అనుకున్నాం అనుకోండి, ఈ CaOని ఫేజెస్ ఏమవుతాయి? CO2 అండ్ CaCO3 ఫేజెస్ అవుతాయి. ఒకవేళ CO2ని కాంపోనెంట్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు CaO CaCO3 ఈ రెండు ఫేజెస్ అవుతాయి. ఓకేనా? ఆ విధంగా మనం తీసుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఏంటి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్? దీన్ని స్వతంత్ర పరిమితుల సంఖ్య అంటారు. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, సో ద నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఏ సిస్టమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ minimum number of variable factors such as temperature, pressure or composition of the phase which must be specified in order to define system completely. Consider, ఒకవేళ ఐస్ తీసుకున్నాం, ఐస్ నుంచి ఏమొచ్చింది? వాటర్ వచ్చింది. వాటర్ నుంచి ఏమొచ్చింది? వాటర్ వేపర్ వచ్చింది. ఇక్కడ ఫేజెస్ ఎన్ని? 3 ఫేజెస్ అని మాట్లాడుతాం. కాంపోనెంట్స్ ఎన్ని? ఇదంతా వాటర్కి సంబంధించింది కాబట్టి ఈ 3 వాటర్కి సంబంధించిన కాంపోనెంట్స్ అని మనం మాట్లాడుతాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు దీని ఫార్ములాలో మనం ఏం చేయాలా? సబ్స్టిట్యూట్ చేయాలా? ఏ ఫార్ములాలో చేస్తామమ్మా? F ఈక్వల్స్ టు C మైనస్ P ప్లస్ 2 అనే ఫార్ములా. ఈ వాటర్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 కాంపోనెంట్ కాబట్టి 1. ఫేజెస్ ఎన్ని ఉన్నాయి? 3 కాబట్టి -3. ఫార్ములా ఏంటి? +2. అంటే ఓవరాల్గా 2 + 1 3, 2 + 1 3 -3. ఎంత? F అనేది ఎంత వచ్చింది? 0. దిస్ సిస్టమ్ హ్యాస్ నో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. దీనిలో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని? ఒక వాటర్ సిస్టంలో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ ఎన్ని ఉన్నాయి
అంటే మనం F ఈక్వల్స్ టు C మైనస్ P ప్లస్ 2 అనే ఫార్ములా ప్రకారం మనం వెళ్తామమ్మా. ఈ F ఈక్వల్స్ టు C మైనస్ P ప్లస్ 2లో ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయి వాటర్లో చూస్తాం. కాంపోనెంట్స్ తర్వాత ఏం చూస్తాం, ఫేజెస్ ఎన్ని ఉన్నాయి చూసుకుంటాం. సో ఫేజెస్ చూసుకున్న తర్వాత ఏం చేస్తాం, సో దాన్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. F ఈక్వల్స్ టు ఎంత, C మైనస్ P ప్లస్ 2 అనమాట. సో F ఈక్వల్స్ టు C మైనస్ P ప్లస్ 2 కాబట్టి F వాల్యూ ఎంత, ఓకే సబ్స్టిట్యూట్ చేస్తాం. సో F వాల్యూ రావాలంటే CP రెండు తెలిస్తే కదా మనకి F వాల్యూ వస్తుంది. ఇక్కడ F వాల్యూ 0 వచ్చింది కాబట్టి, సో F వాల్యూ 0 వచ్చింది కాబట్టి మనకి దిస్ ఈజ్ ఇన్వారెంట్ సిస్టమ్ అనమాట. సో మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని ఉన్నాయంటే 0 అని చెప్తాం. ఓకే, ఇది మనకి ఈక్వేషన్. సో నెక్స్ట్ కన్సిడర్ ద మిక్చర్. సో నెక్స్ట్ చూడమ్మా, F ఈక్వల్స్ టు C మైనస్ P ప్లస్ 2. ఇక్కడ చూడండి, F ఈక్వల్స్ టు C మైనస్ P ప్లస్ 2. C అనేది ఎంత, ఒకటి పెట్టాం. C అనేది ఎంత, కాంపోనెంట్ ఒకటే. ఇక్కడ నేను పెడుతుంది దేనికంటే ఐస్కి వాటర్కేనమ్మా, నాట్ వాటర్ వేపర్ లేదు, ఐస్ అండ్ వాటర్. ఐస్ వాటర్ మాత్రమే చేస్తాను, ఐస్ అండ్ వాటర్. ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, 2 ఫేజెస్ ఉన్నాయి. సో కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒకటి ఉన్నాయి. 1 మైనస్ 2 ప్లస్ 2 ఈక్వల్స్ టు 1. దిస్ సిస్టమ్ హ్యాజ్, ఏ సిస్టమ్ అవుతుంది, యూనివారెంట్ సిస్టమ్ అవుద్దమ్మా. ఓకేనా. ఫస్ట్ ఈక్వేషన్ దేనికి చేసామంటే ఐస్, వాటర్ అండ్ వాటర్ వేపర్కి చేసాం. ఐస్ అండ్ వాటర్ వేపర్. అక్కడ ఫేజెస్ 3 ఉన్నాయి కాబట్టి ఫార్ములాలో ఫేజెస్ని సబ్స్టిట్యూట్ చేసాం అనమాట. ఫేజెస్ ఎంత సబ్స్టిట్యూట్ చేసాం, 3 సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇక్కడ మనం చూడండి, ఈ ఈక్వేషన్కి వచ్చేసరికి వాటర్, ఐస్ వాటర్, ఫేజెస్ ఎన్ని 2, కాంపోనెంట్స్ ఎన్ని 1. F ఈక్వల్స్ టు ఎంత, F ఈక్వల్స్ టు C మైనస్ P ప్లస్ 2. C అంటే కాంపోనెంట్ 1, ఫేజెస్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. సో ఓవరాల్గా ఎంత వచ్చింది, 1 వచ్చింది. దిస్ సిస్టమ్ హ్యాజ్ ఏ 1 డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. దీన్ని ఏమంటాం, యూనివారెంట్. ఏమంటామమ్మా, యూనివారెంట్. ఒకవేళ కన్సిడర్ ఏ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్, 2 గ్యాసెస్ తీసుకుంటామమ్మా, మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. మీకు ఆల్రెడీ చెప్పాను, 2 గ్యాసెస్ ఒకదానిలో ఒకటి కలిసిపోతే ఏమవుతాయి, 2 గ్యాసెస్ ఒకదానిలో కలిసిపోతే వాటి విజిబుల్ అయిపోతాయి కాబట్టి వాటి యొక్క ఫేజ్ అనేది 1 తీసుకోవాలి. వాటి యొక్క ఫేజ్ అనేది 1. ఫర్ ఎగ్జాంపుల్ H2 ప్లస్ N2 అనే 2 గ్యాసెస్ తీసుకున్నాను. ఆ 2 గ్యాసెస్ ఒకదానిలో ఒకటి కలిసిపోతాయి కాబట్టి ఫేజ్ అనేది మనం 1 తీసుకుంటాం. బట్ అక్కడ కాంపోనెంట్స్ ఎన్ని 2 డిఫరెంట్. H2 గ్యాస్ ఈజ్ డిఫరెంట్, N2 గ్యాస్ ఈజ్ డిఫరెంట్. సో కాంపోనెంట్స్ 2 తీసుకోవాలి మనం. కాంపోనెంట్స్ 2 కాంపోనెంట్స్ అని తీసుకోవాలమ్మా. ఎన్ని 2 కాంపోనెంట్స్ అని మనం తీసుకోవాలి. సో ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఈ ఫార్ములాలో C మైనస్ P ప్లస్ 2లో C కాంపోనెంట్స్ ఎన్ని తీసుకున్నాను, 2 తీసుకున్నాను. ఓకే, సో F ఈక్వల్స్ టు C మైనస్ P, Pలో 1 ప్లస్ 2, 4 మైనస్ 1, 3. దిస్ సిస్టమ్ హ్యాస్ 3 degrees ఆఫ్ ఫ్రీడమ్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ట్రైవేరియంట్. త్రికాచారం అంటారు, ట్రైవేరియంట్. పైది యూనివేరియంట్, ఇంకా పైది ఇన్వేరియంట్, 0 అన్నమాట. సో అలా మనము మాట్లాడుతాం. సో ఫేజ్ డయాగ్రామ్ గురించి మనము 1 కాంపోనెంట్ సిస్టమ్ యొక్క ఫేజ్ డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుంది అన్నది మనం ఇక్కడ డిస్కస్ చేద్దామమ్మా. ఏంటి అంటే ఏ diagram that depicts existence of different phases of a say under equilibrium is termed as a phase diagram. Phase diagram or a phase diagram is a plot between temperature and pressure or composition showing conditions of equilibrium between the various phases of a system. 1 component of a system తీసుకున్నామా, 1 component of a system.
ఏంటి వన్ కాంపోనెంట్ ఆఫ్ సిస్టమ్ అంటే ఫస్ట్ వాటర్ సిస్టమ్ తీసుకోండి. వాటర్ దట్ ఈజ్ వన్ కాంపోనెంట్ సిస్టమ్. వాటర్లో ఏ ఫామ్స్ ఉంటాయమ్మా? ఫస్ట్ ఫామ్ వచ్చేదే వాటర్, సారీ ఫస్ట్ ఫామ్ వచ్చి ఐస్లో ఉంటుందమ్మా. ఐస్, దిస్ ఈజ్ ఐస్, దిస్ ఈజ్ వాటర్. థర్డ్ వన్ వచ్చి వాటర్ వేపర్. టెంపరేచర్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టరే కదమ్మా, ఎందుకంటే టెంపరేచర్ అనేది పెరుగుతుంటే ఐస్ అనేది వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది, వాటర్ అనేది వాటర్ వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఐస్ అనేది ఎక్కడ? ఈ 0 డిగ్రీ దగ్గర ఏమవుతుంది? ఐస్ వచ్చి మనకి, సో వాటర్ అనేది ఐస్లో ఉంటుంది అనమాట. సో ఓకేనా? సో 0 డిగ్రీ పైన వచ్చేసరికి వాటర్, సో వాటర్ వేపర్ 100 డిగ్రీ పైన, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ పైన వాటర్ వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇవన్నీ ప్రెజర్స్ అనమాట. 218 అట్మాస్ఫియర్, 1 అట్మాస్ఫియర్. ఐస్ చూడండి, ఇవన్నీ ప్రెజర్స్. వాటర్ సిస్టమ్ ఈజ్ ఏ వన్ కాంపోనెంట్ సిస్టమ్. మీకు చెప్పాను వన్ కాంపోనెంట్ సిస్టమ్. ఇందులో ఎన్ని ఫేజెస్ ఉంటాయమ్మా? 3 ఫేజెస్ ఉంటాయి. కాంపౌండ్ ఇన్వాల్వ్డ్, ఓన్లీ కెమికల్ కాంపౌండ్ నేను 3 phases. వాటర్ ఎగ్జిస్ట్ యాజ్ ఎనీ 3 phases. ఈ 3 phases-లో మనకి నేమ్ ఏంటి? ఫస్ట్ ఐస్, సాలిడ్, వాటర్, లిక్విడ్, వాటర్ వేపర్, దట్ ఈస్ వేపర్, గ్యాస్ ఫామ్. సో ఇలా చెప్పొచ్చు. డయాగ్రామ్ చూడండి, కర్వ్ ఓఏ. అసలు ఓఏ కర్వ్ ఏంటి అంటే, దిస్ కర్వ్ ఈజ్ కాల్డ్ వేపర్ ప్రెజర్ కర్వ్ ఆఫ్ వాటర్. ఈ ఓఏ ఉంది కదమ్మా, ఆక్సిజన్ నుంచి ఏకి, ఈ ఓఏని ఏమంటామంట? వేపర్ ప్రెజర్ కర్వ్ ఆఫ్ వాటర్. అలాంగ్ దిస్ కర్వ్ వాటర్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ వేపర్, అంటే వాటర్ దేంతో ఉంది ఇక్కడంటే వాటర్ వేపర్తో ఉంది. వాటర్ ఇదిగోండి, వాటర్ వచ్చి దేంతో ఉంది అంటే ఈక్విలిబ్రియం విత్ దేంతో ఉంది? వాటర్ వేపర్తో ఈక్విలిబ్రియంలో ఉంది. సో చూడండి, ఓఏ కర్వ్, ఓఏ, దిస్ కర్వ్ ఈజ్ కాల్డ్ వేపర్ ప్రెజర్ కర్వ్ ఆఫ్ వాటర్, సో వేపర్ ప్రెజర్ కర్వ్ ఆఫ్ వాటర్. అలాంగ్ దిస్ కర్వ్ వాటర్ ఈక్విలిబ్రియం ఓఏ దేనికి? వాటర్కి అండ్ వాటర్ వేపర్కి మధ్య ఉంది. వాటర్కి వాటర్ వేపర్కి ఎన్ని ఫేజెస్ తీసుకోవాలి? నెంబర్ ఆఫ్ ఫేజెస్ 2. ఎన్ని? 2. సో అకార్డింగ్ టు ఫేజ్ రూల్ ఏంటంటే F = C - P+2. సి కాంపోనెంట్స్ ఎన్ని? 1. పి ఎన్ని? 2 + 2 అంటే 1 - 2 + 2 ఎంత? సో 3 - 2 1 అనమాట. యూనివేరెంట్ సిస్టమ్. ఇదేంటి? యూనివేరెంట్ సిస్టమ్. అంటే ఓఏ కరువు దగ్గర, కరువు ఓ అండ్ ఏ దగ్గర ఏ సిస్టమ్ ఉంది? వాటర్ వేపర్ సిస్టమ్ ఏముందంటే యూనివేరెంట్. ఏ సిస్టమ్? యూనివేరెంట్ అంటే ఏకచరము. నెక్స్ట్ కరువు బీకి వెళ్ళండి అమ్మా. బి కరువు చూడండి, ఓబి కరువు. దిస్ ఈజ్ ఓబి కరువు. ఈ ఓబి కరువులో దేనికి ఉన్నాయి? ఐస్కి. దిస్ ఈజ్ ఐస్, ఓకేనా? అండ్ ఐస్. నెక్స్ట్ వన్ ఈజ్ వేపర్, ఐస్ వేపర్. సో ఇదంతా వేపరేనమ్మా, ఇది కింద ఉన్నదంతా వేపరే. సో ఇదిగో చూడండి, ఇది వేపర్, ఇది సో వేపరు. నెక్స్ట్ ఏంటి? ఐస్ అన్నమాట. ఇదంతా ఓబి. ఇక్కడ ఫేజెస్ 2. అందువల్ల ది కర్వ్ని ఏమంటారంటే సబ్లిమేషన్ కర్వ్ ఆఫ్ ఐస్. ఐస్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది? సబ్లిమేషన్, వాటర్ వేపర్. Along this curve, ice is in equilibrium with its vapor. So next, F = C - P+2, 1 - 2 + 2. Univarent. The degree of freedom at any point on this curve is 1. Degree of freedom at any point curve ఎంత? ఓన్లీ ఎన్ని తీసుకోవాలి? ఓన్లీ 1 తీసుకోవాలన్నమాట. సో ఓకేనా? దిస్ ఈజ్ కర్వ్. నెక్స్ట్ కర్వ్ ఓసి చూద్దాం. కర్వ్ ఓసి ఎలా ఉందో. సో ఓ అండ్ సి
చూడండి ఇక్కడ ఓకి సికి మనకి డయాగ్రామ్ ఉంది. దిస్ ఈజ్ ఓసి. ఐస్కి అండ్ వాటర్కి ఉందమ్మా, ఐస్ అండ్ వాటర్. ఇక్కడ కూడా 2 phases తీసుకోవాలా. కాంపొనెంట్ ఏం తీసుకోవాలా, ఓన్లీ సింగిల్ కాంపొనెంట్ తీసుకోవాలన్నమాట. ఓసి చూడండి ఇక్కడ ఐస్ అండ్ వాటర్. సో దిస్ ఈజ్ ఆల్సో యూనివేరియంట్. నెక్స్ట్ మెటాస్టేబుల్ కర్వ్ ఓఏ. ఓఏ ఏంటి అంటే ఎలాంగ్ దిస్ కర్వ్ వాటర్ ఈజ్ మెటాస్టేబుల్ ఈక్విలిబ్రియం విత్ వేపర్. ఇట్ ఈజ్ పాసిబుల్ cool water below its freezing point without separation of ice as shown by dotted curve OA. The liquid water below freezing point is called supercooled state. This state is unstable state and called metastable state. మనకి మెటాస్టేబుల్ స్టేట్ అన్నది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ డాటెడ్లో ఉందన్నమాట. ఈ ఓకి అండ్ ఏకి. సో ఇక్కడ మనం చూసుకుంటే వాటర్ అనేది బాగా కూల్ కండిషన్లో ఉంటే ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ, ఎలా కన్వర్ట్ అయిపోతుంది, ఐస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే వాటర్ యొక్క టెంపరేచర్ తగ్గితే మనకేమవుతుంది, ఇట్ కన్వర్టెడ్ యాజ్ ఏ ఐస్. ఇక్కడ నెక్స్ట్ చూసుకోండి వాటర్ అండ్ వేపర్ ఫేజ్ 2. సో అకార్డింగ్ టు ఫేజ్ రూల్ దిస్ ఈజ్ యూనివేరియంట్ సిస్టమ్. ట్రిపుల్ పాయింట్ అంటే ఎంత అంటే దిస్ ఈజ్ అన్నమాట. ఇక్కడ ఉన్నది ట్రిపుల్ పాయింట్. చూడండి ఇక్కడ 3 ఈక్విలిబ్రియాలు ఉంటాయి. ఏంటి, ఐసు, వాటరు, వాటర్ వేపర్ 3 కూడా ఏముంటాయి, ఈక్విలిబ్రియాలో ఉంటాయి. సో ఈ 3 ఈక్విలిబ్రియాలో ఉంటాయి కాబట్టి, సో ఈ 3 ఎలా ఉంటాయమ్మా, మనకి ఈక్విలిబ్రియాలో ఉంటాయి. సో ఏంటి 3 కర్వ్స్ ఏంటి, ఓఏ కర్వ్, ఓబి కర్వ్, ఓసి కర్వ్. ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, ఓ అనే పాయింట్ దగ్గర. ఈ పాయింట్, దిస్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ ఎ ట్రిపుల్ పాయింట్ ఆర్ ఇన్వేరియంట్ పాయింట్. ఇక్కడ ఐస్, వాటరు, వేపరు 3 phases. F equals to C minus P plus 2 1 minus 3 plus 2 మొత్తం ఇన్వారియంట్ అనమాట. అక్కడ ఎంత ట్రిపుల్ పాయింట్ దగ్గర ఏంటవుతుంది, ఇన్వారియంట్ 0 అయిపోతుంది, ఎఫ్ వాల్యూ 0 అయిపోతుంది. సో ఇది మనకి ఈ విధంగా చెప్పొచ్చు. ఏరియాస్ ఏఓబి, బిఓసి, సిఓఏ అంటే ద ఏరియా ఏఓబి ఓన్లీ వేపర్ ఎగ్జిస్ట్ ఫేజ్ 1, వేరే బిఓసి ఐస్ ఎగ్జిస్ట్, వేరే ఏరియా సిఓఏ వాటర్ ప్రెజెంట్. అక్కడ అన్నింటికి ఫేజ్ వచ్చి మనం ఏం తీసుకుంటామంటే ఫేజ్ ఒకటే తీసుకుంటామమ్మా. ఎందుకంటే చూడండి ఇక్కడ ఏఓబి బిఓసి డయాగ్రామ్ చూస్తే మీకు తెలిసిపోద్ది. ఏ ఇది ఏ, నెక్స్ట్ ఓ, నెక్స్ట్ బి, స్ట్రైట్ లైన్. ఏ అమ్మేది ఏ నుంచి ఎక్కడికి వచ్చింది, ఓకి వచ్చింది, ఓ ఇది. నెక్స్ట్ బికి అంటే ఈ డౌన్లో ఏముంది, వాటర్ వేపర్ ఉంది. సో ఓన్లీ ఒక పేజ్ ఏఓసి ఇదంతా ఏముంది, వాటర్ అనేది ప్రెజెంట్ అయ్యింది, ఇదంతా ఒక పేజ్. నెక్స్ట్ సిఓఏ లేదా బిఓసి ఏం ప్రెజెంట్ అయ్యింది, ఐస్ ప్రెజెంట్ ఉంది, ఇది కూడా ఒక ఫేజ్. వీటి దగ్గర ఫేజెస్ ఒకటే తీసుకుంటాం. ఎఫ్ ఈక్వల్స్ టు సి మైనస్ పి ప్లస్ 2లో C1 అండ్ P1. సో 1 మైనస్ 1 ప్లస్ 2 అంటే 1 మైనస్ 1 అంటే 0 ప్లస్ 2 అంటే ఎఫ్ వాల్యూ ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఇక్కడ చూడండి బై వేరియంట్, దిస్ ఈజ్ 2 వచ్చింది కదా. ఇక్కడ ఏంటి బై వేరియంట్ అంటే ఒక్కో దగ్గర ఒకలా ఉంటుందమ్మా. ఓఏ దగ్గర ఏంటి, ఓబి దగ్గర ఎలా ఉంది, ఓసి దగ్గర ఎలా ఉంది, అక్కడ యూనివేరియంట్ ఉన్నాయి. నెక్స్ట్ మెటా పాయింట్ దగ్గర ఎంత ఉంది, ఓకే. ట్రిపుల్ పాయింట్ ఓ దగ్గర ఎంత ఉంది, 0 ఉంది.
ఏఓబి బిఓసి సిఓఏ దగ్గర ఎంత ఉంది బై వేరియంట్. ఇవి మనకి 1 కాంపోనెంట్ సిస్టమ్ వాటర్ అనమాట. మనకి రేపు ఎగ్జామ్లో నెక్స్ట్ క్లాస్లో 2 కాంపోనెంట్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం రండి. 2 కాంపోనెంట్ సిస్టమ్, ఇది వేరే సిస్టమ్. సో తను ఫ్రీజింగ్ మిక్చర్స్ అంటే ఏంటి, ఇక్కడితో మనకు అయిపోయింది టాపిక్ కూడా అయిపోతుంది. ఇంకో క్లాస్లో ఈ టాపిక్ ఫినిష్ చేసేద్దాం. ఒక్కసారి మరొకసారి జస్ట్ రివిజన్ చూసుకుంటే ఏంటి మనకి చూసుకుంటే, ఫేజ్ రూల్ అనేది ఎవరు ఐడెంటిఫై చేశారు? ఎవరమ్మా ఫేజ్ రూల్ ఐడెంటిఫై చేశారు? చందన, హూ హ్యాస్ ప్రపోజ్డ్ ఫేజ్ రూల్? చెప్తావా? హూ హ్యాస్ ప్రపోజ్డ్ ఫేజ్ రూల్ ఎవరు ప్రపోజ్ చేశారు? సుస్మిత, సుస్మిత, హరిప్రియ, Willard Gibbs, sir. ఎవరమ్మా? Willard Gibbs. విల్లార్డ్ గిబ్స్ అనే సైంటిస్ట్ మనకి ఏం చేశాడంటే ఫేజ్ రూల్ని ప్రపోజ్ చేశారమ్మా. ఈ ఫేజ్ రూల్లో ఫార్ములా చెప్తావా? వాట్ ఈస్ ద ఫార్ములా ఫేజ్ రూల్? ఫార్ములా చెప్పమ్మా. So F is equals to C minus P plus 2, sir. వాట్ ఈజ్ ఎఫ్? ఎఫ్ అంటే ఏంటి, సి అంటే ఏంటి, పి అంటే ఏంటి? Sir, F is phase rule, sir. C is component, sir. P C is components. phases, sir. Yes, sir. సి ఈజ్ కాంపనెంట్స్. ఓకే. ఎఫ్ అంటే వాట్ ఈజ్ ఎఫ్? ఎఫ్ ఇండికేట్స్ F is the degrees of freedom, amma. F is the degrees of freedom. P is the number of phases. C is the number of components. The formula is F equals to C minus P plus 2. Adi formula. Okay. So here the formula suggest చేశారు. ఫేజ్ అంటే ఏంటంటే ఏం లేదు, ఒక హెట్రోజీనియస్ సిస్టమ్ నుంచి ఒక హోమోజీనియస్ పార్ట్ని మనం ఏం చేయాలి, సెపరేట్ చేసేయాలి, ఫిజికల్లీగా సెపరేట్ చేయబడాలి. అంటే సెపరేట్ చేస్తే దాన్ని ఫేజ్ అంటాము. జనరల్గా వాటర్లో ఎన్ని ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయమ్మా? వాటర్లో 3 ఉంటాయి కదా. చందన, వాటర్లో ఎన్ని ఫేజెస్ ఉంటాయి? ఏంటంటే చెప్పు. హౌ మెనీ ఫేజెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వాటర్? చందన లేదా? వైష్ణవి? 3 phases, sir. 3 phases ఆ? ఏంటంటే 3 phases? Ice, water, water vapor, sir. ఐస్, వాటర్, వాటర్ వేపర్. ఓకే. నెక్స్ట్ పురుషోత్తం. ట్రిపుల్ పాయింట్ తెలుసు కదా. ట్రిపుల్ పాయింట్ అంటే ఏంటి? వాటర్ కాంపోనెంట్లో ఓ అనే పాయింట్ని ట్రిపుల్ పాయింట్ అంటాం. ఓ, ఆ ఓ దగ్గర ఫేజెస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటుంది సార్. 2 ఉంటాయా? ఓ దగ్గర ఏమేమి ఉంటాయని చెప్పామమ్మా, ఎవరైనా చెప్తారా? 3 ఉంటాయి, sir. ఏంటేటి ఉంటాయి? Ice, water, vapor, sir. వాటర్, Water vapor, sir. ఐస్, వాటర్, వాటర్ వేపర్. 3 ఉంటాయి. ఐస్, వాటర్, వాటర్ వేపర్. అక్కడ ఫేజెస్ ఎన్ని తీసుకుంటాం? 3 తీసుకుంటాం కదా. ఎఫ్ ఈక్వల్స్ టు సి మైనస్ పి ప్లస్ 2లో సి అనేది 1, పి అనేది 3 ప్లస్ 2 అంటే 3 మైనస్ 3 0 అవుద్ది. ఓకేనా? 2 గ్యాసెస్ అనేవి మిజిబుల్లా ఇమిజిబుల్లా? 2 గ్యాసెస్ Visible, sir. మిజిబుల్. అప్పుడు ఫేజెస్ ఎన్ని తీసుకుంటాం? ఎన్నమ్మా ఫేజెస్ తీసుకుంటాం? నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని? 2 మిజిబుల్ అయిపోతే ఫేజ్ ఒకటేనమ్మా. 2 మిజిబుల్ అయిపోతే నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని తీసుకుంటాం అంటే
ఓన్లీ వన్ ఫేజే తీసుకుంటాం. చూడండి ఫస్ట్ ఇక్కడికి రండి. ఇక్కడ వాటర్ వేపర్, ఇక్కడ వాటర్ అనే సిస్టమ్ తీసుకున్నాం కదా. ఈ వాటర్ సిస్టంలో ఎన్ని ఫేజెస్ ఉన్నాయంటే 3 ఫేజెస్ ఉన్నాయమ్మా. ఏంటంటే ఐస్, వాటర్ వేపర్. సో ఈ 3 ఫేజెస్ ఉన్నాయి కాబట్టి మన నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని అంటే 3 అని చెప్పొచ్చు. కాంపోనెంట్ అనేది ఒకటే, వాటర్ ఒకటే కాంపోనెంట్. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్ తీసుకున్నాం, దట్ ఈజ్ సాలిడ్. ఇది ఒక కాంపోనెంట్ అని తీసుకోండి. ఇక్కడ ఎన్ని డికంపోజిషన్ అయితే ఏమవుతుంది, కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, సాలిడ్ ప్లస్ గ్యాస్. అంటే మొత్తం ఎన్ని కాంపోనెంట్స్, ఇక్కడ ఒక కాంపోనెంట్ తీసుకుంటే ఎన్ని వచ్చాయి, ఒక సాలిడ్ వచ్చింది, గ్యాస్ వచ్చింది. సో 2 ఫేజెస్ 1 కాంపోనెంట్ సిస్టమ్. సో నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మనం ఫార్ములా ప్రకారం కట్టేటప్పుడు ఒకవేళ ఐస్కి ఎలా అంటే ఐస్, వాటర్ వేపర్. పి దట్ ఈస్ ఫేజ్, ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సి దట్ ఈస్ కాంపోనెంట్స్, ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ రెండింటిలో ఏం చేయాలి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం, F = C - P + 2లో మనం ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడండి ఇక్కడ సో ఇక్కడ చూసుకుంటే చూడండి, సి అంటే కాంపోనెంట్. ఏ కాంపోనెంట్, ఓన్లీ 1 కాంపోనెంట్ సిస్టమ్. ఫేజెస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 3 ప్లస్ 2 అంటే 1 - 3 + 2 అంటే ఎంత, 2 + 1 3, 3 - 3 0 కదా. ఎఫ్ వాల్యూ ఎంత, 0 అని చెప్తాం. 0 వచ్చిందంటే ఏంటి, ది సిస్టమ్ హ్యాస్ నో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. అంటే ఎఫ్ వాల్యూ 0 వచ్చింది కాబట్టి దీన్ని ఇన్వారియంట్ అంటాం. ఏమంటామమ్మా, ఇన్వారియంట్ అంటాం. ఒకవేళ మనం ఐస్ వాటర్ తీసుకోండి, ఐస్ అండ్ వాటర్. ఐస్లో ఎన్ని ఫేజెస్ ఉన్నాయి, ఐస్ వాటర్లో చూసుకుంటే ఈ ఐస్ వాటర్లో మనకి ఫేజెస్ ఏంటమ్మా, P = 2 కదా. కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయి, 1 కదా. అకార్డింగ్ టు ఫార్ములా వచ్చి F = C - P + 2 కదా. సి వచ్చేంత 1. P ఫేజెస్ ఎన్ని, 2 కదా. కాబట్టి 2 + 2 ఎంత అవుతుంది, ఎఫ్ వాల్యూ 1. మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అమ్మ, అంటే 2 గ్యాసెస్ కలిసిపోతాయా, కలిసిపోతే ఫేజ్ ఎంత అన్నాం, 1 అన్నాం. అందువల్ల F = C - P + 2లో P ప్లేస్లో 1 తీసుకున్నాం. బట్ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అంటే కాంపోనెంట్స్ ఎన్నమ్మా, 2 కదా. కాబట్టి 2 - 1 + 2 అంటే 4 - 1 3. ది సిస్టమ్ 3 వచ్చిందంటే ఏమంటాం, ఈ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ ఈస్ ట్రైవేరియంట్. ఈ విధంగా మనం నెక్స్ట్ 1 కాంపోనెంట్ సిస్టమ్ వాటర్ ఉంది కదా, దాని ఫేజ్ డయాగ్రామ్ ఎలా కన్స్ట్రక్ట్ చేసామన్నది మనం ఒకసారి చూద్దాం. సో ఫేజ్ డయాగ్రామ్ ఆఫ్ 1 కాంపోనెంట్ సిస్టమ్. ఇక్కడ ఒకసారి రండి. ఈ డయాగ్రామ్ చూడండి అమ్మా. ఓ అనేది ట్రిపుల్ పాయింట్ అమ్మ. ఓ దగ్గర మనకి ఈ 3 ఐసు, సో వాటర్ వేపర్ 3 ఏముంటాయి, ఈక్విలిబ్రియంలో ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. మీకు ఒక బౌండరీ చెప్పాను, ఓసి అని ఏంటంటే దేనికి ఈక్విలిబ్రియం, వాటర్కి అండ్ ఐస్కి ఈక్విలిబ్రియం. ఈ ఓఏ దేనికి, వాటర్ వేపర్కి ఈక్విలిబ్రియం. నెక్స్ట్ ఓబి
ఓబి దేనికి? వాటర్ వేపర్కి ఐస్కి ఈక్విలిబ్రియం. ఓ అంటే ఏంటి అంటే ఐస్, వాటర్ వేపర్ 3 ఈక్విలిబ్రియం. ఓ దగ్గర ఫేజెస్ ఎన్ని? 3. ఓఏ దగ్గర ఎన్ని ఉంటాయి? 2 ఉన్నాయి కాబట్టి 2 ఫేజెస్. ఓసి దగ్గర ఎన్ని? 2 ఉన్నాయి కాబట్టి 2 ఫేజెస్. ఓబి దగ్గర ఎన్ని? 2 ఉన్నాయి, ఐస్ వాటర్ కాబట్టి 2 ఫేజెస్. బట్ కాంపోనెంట్ ఎప్పుడు కూడా ఒకటేనమ్మా. వాటర్ సిస్టంలో కాంపోనెంట్ ఒకటే, మారదు. కాంపోనెంట్ మారదు, ఫేజెస్ మారుతున్నాయి. ఇక్కడ ఇంకోటి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చూడండి, సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఏఓబి స్ట్రైట్ ఇలా స్ట్రైట్ తీసుకోండి. ఏఓబిలో ఏముంది? ఓన్లీ వాటర్ వేపరే. ఫేజెస్ ఎన్ని? 1. నెక్స్ట్ ఏఓసి లేదా సిఓఏ ఓన్లీ వాటర్. నెక్స్ట్ సిఓబి ఓన్లీ ఐస్. ఓన్లీ 1 ఫేజెస్ ఉన్నాయమ్మా. ఇప్పుడు మనం ఒకసారి చూడండి, డయాగ్రామ్ ఒకసారి చూసాం కాబట్టి నెక్స్ట్ మనము ఆ కర్వ్ దగ్గరికి వెళ్దాం. ఈ కర్వ్ దగ్గరికి వచ్చేసరికి ఓఏ కర్వ్ చూడండి. ఓఏ కర్వ్ దగ్గర ఏటేటి ఉన్నాయని మనం చెప్పుకున్నామంటే 2 ఉన్నాయమ్మా. ఏంటంటే వాటర్ వేపర్. వాటర్ అన్నది లిక్విడ్ అమ్మ, వేపర్ అన్నది గ్యాస్ అమ్మ. అంటే 2 ఒకదానికొకటి డిఫరెంట్ కాబట్టి మనకేం జరుగుతుంది? 2 డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మనకి ఫేజెస్ ఎన్ని మాట్లాడుకోవాలంటే 2 మాట్లాడుకోవాలి. ఫేజెస్ ఎన్ని? 2 ఫేజెస్ అని మాట్లాడుకోవాలి. చూడండి ఇక్కడ ఫేజెస్ ఐస్, ఓబి ఐస్ వేపర్ 2 ఫేజెస్. ఓఏ వాటరు వేపర్ 2 ఫేజెస్. F = C - P+2. ఇక్కడ C - P+2లో మనం ఎప్పుడు కూడా C అనేది ఏంటి? కాంపోనెంట్ 1. P అనేది ఏంటి? ఫేజ్ 2 +2 4. ఇక్కడ -2 +2 క్యాన్సిల్ అయిపోయిందమ్మా. అప్పుడు ఏమైంది? యూనివేరెంట్. అంటే మనకి కర్వుల దగ్గర ఓఏ, ఓబి, ఓసి కర్వుల దగ్గర మనకి అన్నింటి దగ్గర ఏమవుతున్నాయి? యూనివేరెంట్ అవుతుంది. ఎందుకంటే ఫేజెస్ 2 తీసుకుంటాం. చూడండి ఇక్కడ ఐస్, వాటర్ ఫేజ్ 2. F = C - P+2లో 2 మీరు ఫేజెస్ వచ్చి మనకి 2 ఉన్నాయి. సో తర్వాత ఏంటంటే మనకి ట్రిపుల్ పాయింట్ ఇంపార్టెంట్. ఈ ట్రిపుల్ పాయింట్ ఓ దగ్గర అన్నీ మీట్ అవుతాయమ్మా. సో ఓ దగ్గర ఏమేమి మీట్ అవుతాయంటే ఓఏ, ఓబి, ఓసి. సో ఆ 3 దగ్గర ఏమేమి ఉన్నాయి? ఐసు, వాటర్ వేపర్. అంటే ఫేజెస్ మనం మాట్లాడుకుంటే ఎన్ని ఫేజెస్ కింద మనం మాట్లాడుతున్నాం? 3 ఫేజెస్ కింద మనం మాట్లాడుతున్నాం. ఎన్ని ఫేజెస్? 3 ఫేజెస్. సో 3 ఫేజెస్ కాబట్టి F = మనకేంటి? C - P+2 అనే ఫార్ములాని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ C - P+2 ఫార్ములాలో మనము నెంబర్ ఆఫ్ ఫేజెస్ ఎన్ని అంటే ఎన్ని చెప్పాలి? 3 చెప్పాలి. 3 ఫేజెస్ ఉన్నాయని చెప్పాలి. సో ఇక్కడ చూడండి, F = C - P+2. సో C దట్ ఈస్ కాంపోనెంట్ 1. ఫేజెస్ వచ్చి 3 + 2. అంటే 3 - 3 ఏంటి? ఇన్వారియంట్. అంటే F వాల్యూ 0 వచ్చిందంటే శూన్య చరమ అంటాం దీన్ని. ఇన్వారియంట్ 0 అనమాట. నెక్స్ట్ ఏఓబి మీకు ఆల్రెడీ చెప్పాను. ఏఓబి, బిఓసి, సిఓఏ ఈ అన్నిటి దగ్గర ఫేజెస్ ఎన్ని ఉంటాయంటే 1 ఉంటుందని చెప్పాం. ఇగోండి మీరు చూడండి డయాగ్రామ్. ఇక్కడ చూడండి ఏఓబి అంతా కలిసి 1 ఉంది వాటర్ వేపర్. అలాగా
సిఓఏ ఒకటే ఉంది, బిఓసి ఒకటే ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకి మారిపోద్దమ్మా. ఫేజెస్ ఓన్లీ 1 ఫేజెస్ తీసుకుంటాం. ఇక్కడ ఎఫ్ ఈక్వల్స్ టు సి మైనస్ పి ప్లస్ 2. ఇక్కడ సి అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కాంపనెంట్స్ 1 మైనస్ 1. ఓకే, 1 మైనస్ 1 ప్లస్ 2 ప్లస్ 1 మైనస్ 1 4 లాస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ అనమాట. 1 మైనస్ 1 ప్లస్ ఓవరాల్గా 2 వస్తుందమ్మా. దిస్ ఈజ్ బై వేరియంట్. అంటే ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎనీ పాయింట్ ఇన్ దీస్ ఏరియాస్ ఈజ్ 2. This indicates that to locate any point in the area, the temperature and pressure must be specified. This is one component system. For example, so water. మీకు ఎగ్జామ్లో రేపు అడిగేటప్పుడు ఎలా అడుగుతాడంటే, ఏమడుగుతాడంటే వాటర్ ఎక్స్ప్లెయిన్ ద ఫేజ్ డయాగ్రామ్ ఆఫ్ వన్ కాంపోనెంట్ సిస్టమ్ అంటాడు. ఎక్స్ప్లెయిన్ ద ఫేజ్ డయాగ్రామ్ ఆఫ్ వన్ కాంపోనెంట్ సిస్టమ్ అంటాడు. అప్పుడు వన్ కాంపోనెంట్ సిస్టమ్ ఏం రాయాలి మీరు? వాటర్కి సంబంధించినటువంటి దాని గురించి మీరు రాయాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి? ఒక్కోసారి ఇలా అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ ద ఫేజ్ డయాగ్రామ్ ఆఫ్ వాటర్ సిస్టమ్ అంటే ఇదే క్వశ్చన్ రాయాలి. షార్ట్ ఆన్సర్లో explain the terms phase, component, degrees of freedom. ఒక్కోసారి what is phase rule? Explain the equation of phase rule and draw the one component phase diagram. phase rule అంటే ఏంటి? దానిలో ఉన్నటువంటి టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని, వన్ కాంపోనెంట్ సిస్టమ్ ఉంది కదా వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని. సో ఈ విధంగా మనకి రేపు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. నెక్స్ట్ 2 కాంపోనెంట్ సిస్టమ్ నెక్స్ట్ క్లాస్లో. అక్కడ ఫార్ములా మారుతుందండి. ఎఫ్ ఈక్వల్స్ టు సి మైనస్ పి ప్లస్ 1 అనమాట ఫార్ములా. మనం ఇంతవరకు ఎఫ్ ఈక్వల్స్ టు సి మైనస్ పి ప్లస్ 2 గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ ఏంటంటే ఎఫ్ ఈక్వల్స్ టు సి మైనస్ పి ప్లస్ 1 అండి. సో ఇంకేంటి, ఏం డౌట్స్ ఉన్నాయా? ఏమ్మా, మెటీరియల్ ఈరోజు పెడతాను, రాసుకోండి. మెటీరియల్ పెడతాను, రాసుకోండి. సో దిస్ ఈజ్ ఫేజ్ రూల్. సో నేను ఇది మన ఫేజ్ రూల్ గురించి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఏం పురుషోత్తం, ఏం డౌట్స్ ఉన్నాయా? పురుషోత్తం సార్ లేదు సార్. సో మీకు ఇంతవరకు ఎన్ని యూనిట్స్ అమ్మా నోట్స్ రాశారు? నోట్స్ ఎన్ని యూనిట్లు రాశారు మేనకా? 4th యూనిట్ రాస్తాను. అయితే ఈ యూనిట్ మీకు చూడండి, ఎలక్ట్రోకెమిస్ట్రీ 1, ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 రెండు కూడా మరలా పెడతాను మీకు. ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చాను పీపీటీలో, మళ్ళీ మీకు పెడతాను. ఆ మెటీరియల్లో మీకు ఏం నచ్చితే అది మీరు రాసుకోండి, చదువుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఏది సింపుల్గా ఉంటే అది మీ యాజ్ యువర్ కన్వీనియంట్, మీ కన్వీనియంట్ ప్రకారం మీరు రాసుకోవచ్చు. సో ఇంకా అటెండెన్స్ మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం. మీరు ఇంకా రావాలి, చాలామంది 20 మెంబర్సే ఉన్నట్టున్నారు. సో 30 మెంబర్స్కి ఎంతమంది? 20 మెంబర్సే అటెండ్ అయ్యారమ్మా. సో రిమైనింగ్ వాళ్ళు అటెండ్ అవ్వకపోతే మీకు ఆబ్సెంట్ అనేది ట్రీటెడ్ చేస్తాం. రేపు పొద్దున మీకు వచ్చినటువంటి కొన్ని మీకు అవకాశాలు లాస్ అయిపోతారు. అటెండెన్స్ తక్కువ ఉంటే మీకు స్కాలర్షిప్స్ గట్రా రావమ్మా. సో మీకు తెలియట్లేదు తర్వాత సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుందో. సో అందుకే మీకు మరీ చెప్తున్నాను, అటెండెన్స్ ఈజ్ వెరీ మ్యాండేటరీ
మీకు ఇక్కడ వస్తున్న వాళ్ళ ఎటెండెన్స్ మాత్రమే ఇక్కడ ఎటెండెన్స్ తీసుకోబడుతుంది. తర్వాత మీరు చూసుకోండి, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకేనా? ఓకే, క్లాస్ ఈజ్ ఓవర్.